హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి విందు. ఈరోజు వీడియోలో పిల్లలకి పెద్దలకి ఎంతగానో నచ్చే 2 డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ని చూపిస్తాను. స్వీట్ అనగానే మనకి ఎక్కువ గుర్తొచ్చేది గులాబ్ జామ్ అండ్ పాలకోవా. ఈ గులాబ్ జామ్ అండ్ పాలకోవా ఏ పండగకైనా సరే ప్రతి ఒక్కరు చాలా మంది కామన్ గా చేసుకునేదే. కానీ ఈ రోజు నేను ఎటువంటి ఇన్స్టెంట్ మిక్స్ యూస్ చేయకుండా గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బేసిక్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండే వాటితోటే చూపిస్తాను. అండ్ ఈ గులాబ్ జామ్ కానీ తిన్నారంటే మీరు అసలు ఇన్స్టెంట్ మిక్సెస్ జోలికే వెళ్ళరు. అంత సాఫ్ట్గా జ్యూసీగా భలే ఉంటాయి. ట్రస్ట్ మీ, అసలు సూపర్ ఉంటాయి. అసలు మీరు కానీ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి పెట్టినా సరే వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా అయితే రెసిపీ అడిగి తీరాల్సిందే, అంత బాగుంటాయి. సో మరి లేట్ చేయకుండా ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందర మీకు నేను ఒక మంచి పిల్లలకి యూజ్ అయ్యే మంచి గేమ్ ఒకటి చూపిస్తాను. ఇదిగోండి, ఇది పెర్ప్లెక్స్ అంటారండి. చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఎంగేజ్ అవుతారు అండ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఈ గేమ్ ఆడడంలోని. ఇదిగోండి, ఏంటి బాల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? పెర్ప్లెక్స్ అంటారండి దీన్ని. అన్ని ఏజ్ పిల్లలకి కూడా ఉన్నది ఇది. 10 years పిల్లలకి ఉన్నది, 4 years పిల్లలకి ఉన్నది. అన్ని స్టేజెస్లో కూడా మనకి గేమ్ అవైలబిలిటీలో ఉంటుంది. మీకు కావాలనుకుంటే నేను ఇది డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఎక్కడ కొన్నాను, మీరు ఒకవేళ ఆన్లైన్లో కొనుక్కోవాలన్నా సరే లింక్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది ఎలా ఆడాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. ఒక చిన్న బాల్ ఉంటుంది, 1 2 3. ఇది ఒక మేజ్ టైపు, లోపలన్నీ నెంబర్స్ ఉన్నాయి. మనం ఈ రిడిల్స్ అన్నీ పాస్ ఆన్ అయ్యి 1 నుంచి 100 వరకు వెళ్ళాలి. లైక్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. నేను ఇదిగోండి, చూసారా? ఇక్కడ బాల్ నేను 1 దగ్గరికి తెచ్చుకున్నాను. ఇక్కడ నుంచి 1 నుంచి 100 వరకు ఈ రిడిల్స్ అన్నీ మనం పాస్ ఆన్ అవ్వాలి. హ్యాండ్ మూమెంట్ కూడా బాగా పెరుగుతుంది పిల్లలకి. ఇలా ఆడాలి గేమ్ని. నేనైతే ఇప్పుడు 11 నెంబర్ దగ్గరికి వచ్చాను. ఇలాగా 100 వరకు వెళ్ళాలి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఈ గేమ్ మంచి ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఫోన్ తోటి ఎప్పుడు టైంపాస్ చేసే కంటే ఇలాంటి గేమ్స్ ఆడడం అన్నది మనకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అదండి, ఈ గేమ్ అయితే ఇలా ఆడతారు. ఇప్పుడు మనం మన టేస్టీ గులాబ్ జామ్ అండ్ పాలకోవాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ పాలకోవా చేసుకుందాము. దీనికోసం కింద తలసడిగా ఉన్న బాండీ తీసుకుని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఏ మాత్రం శుభ్రంగా లేకపోయినా సరే పాలు విరిగి పాలకోవా కాకుండా కలాకండ్ అవుతుందన్నమాట. సో నీట్గా క్లీన్ చేసుకున్న దాంట్లోకి నేను ఇక్కడ చిక్కటి పాలు 2 లీటర్లు తీసుకున్నాను. 1 లీటర్ పాలకోవాకి 1 లీటర్ గులాబ్ జామ్కిని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక చిన్న మూత పాలల్లో వేస్తే మనం అటు ఇటు వెళ్తున్న పాలు పొంగిపోకుండా ఉంటాయి. ఈ పాలు బాగా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. మనం ఏదైనా వంట చేసుకుంటున్నప్పుడే పక్కన ఈ పాలు కూడా పెట్టేసుకుంటే స్టవ్ మీద మన వంట అయ్యే లోపల ఈ పాలు చిక్కబడడం కూడా అయిపోతుంది. కొంచెం చిక్కగా అయిన తర్వాత పాలల్లో వేసిన ప్లేట్ని పక్కకు తీసేసుకోవచ్చు. ఇలా కాసేపటికి దగ్గర పడి చిక్కగా అవుతుంది. ఈ స్టేజ్లో గులాబ్ జామ్కి కొద్దిగా పచ్చికోవాని పక్కకు తీసి పెట్టుకోవాలి. నేను ఆల్మోస్ట్ హాఫ్ పచ్చికోవాని పక్కకు తీసుకున్నాను గులాబ్ జామ్ కోసము. నెక్స్ట్ ఇందులో మన స్వీట్నెస్కి తగ్గట్టుగా పాలకోవా కోసం పంచదార వేసుకోవాలి. పాలకోవాకి పంచదార మెజర్మెంట్ ఏమీ ఉండదు, మన స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోవడమే. పంచదార వేశాక కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం పల్చగా అవుతుంది. అది దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మంట కూడా మీడియం టు లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే కింద మాడిపోతుంది. ఫైనల్గా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ షుగర్ వేశాక రావడానికి నాకు ఒక 15 minutes పట్టింది. ఈ టైంలోనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మనం బిల్లలు చేసుకోవచ్చు. నేనైతే బిల్లలు చేసుకోవడం కంటే నాకు ఇలా ఉత్తిగా పైన కొంచెం జీడిపప్పు బాదం పప్పు వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం. అందుకని నేనైతే ఇలా ఉంచేసుకున్నాను. అంతే అండి, టేస్టీగా స్వచ్ఛమైన పాలకోవా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు గులాబ్ జామ్ చేసుకుందాం.
కోవా చేస్తున్నప్పుడు పచ్చి కోవా పక్కకు తీసుకున్నాం కదా! ఆ కోవా యూజ్ చేసి గులాబ్ జామ్ చేసుకోవాలి. ఈ పచ్చి కోవా వెంటనే చేసేయాలని ఏం లేదు. ఫ్రీజర్‌లో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. సో, మీకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వీటిని గులాబ్ జామ్స్ కింద చేసుకోవచ్చు. కాకపోతే చేసుకోవటానికి ఒక 2 అవర్స్ ముందర బయట పెట్టుకుంటే కూలింగ్ తగ్గుతుంది. అప్పుడు చేసుకోవాలి. బౌల్‌లోకి తీసుకున్న పచ్చి కోవాలో 1 కప్ మైదా, 1 ½ స్పూన్ ఉప్మా రవ్వ, 1/4 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. మైదా అంతా ఒకేసారి వేసేయడం కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ సాఫ్ట్ డో లాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. మైదా కొలత కూడా ఏమీ ఉండదు. పచ్చి కోవా సాఫ్ట్ డో ప్రిపేర్ చేయడానికి కావాల్సినంత మైదా వేసుకోవాలి అంతే. ఒకవేళ మీకు మైదా ఏమైనా పొరపాటున ఎక్కువ పడింది అనుకుంటే, ఇంకొంచెం కొద్దిగా పాలు వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేగాని పాలు కావాలని వేసుకుని మైదా ఇంకొంచెం ఎక్కువ వేసి కలపడం అన్నది కాదు. ఒకవేళ పొరపాటున ఎక్కువ పడితే కొద్దిగా పాలు వేసి కలుపుకోవాలి. పిండి ఎంత బాగా మెదాయిస్తే గులాబ్ జాములు అంత బాగా వస్తాయి. మా చిన్నప్పుడు మా అమ్మ అయితే రోకలి ఉంటుంది కదండీ! చిన్న రోకలి దాంతోటైతే గట్టిగా మెదాయించేది సాఫ్ట్‌గా వస్తాయనేసి. ఇప్పుడు నా దగ్గరైతే లేదు కాబట్టి నేనైతే చేత్తోటి కుస్తీ పడుతున్నాను. ఇలా సాఫ్ట్‌గా డో ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఈ డోని పక్కకు పెట్టేసుకొని పంచదార పాకం పట్టుకోవాలి. అందుకోసం ఒక గిన్నెలో 500 గ్రామ్స్ షుగర్ వేసుకొని 1 లీటర్ వాటర్ వేసి షుగర్ సిరప్ స్టిక్కీగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఎలాచీ కూడా వేసుకోవచ్చు. నాకు గులాబ్ జామ్‌లో ఎలాచీ ఫ్లేవర్ నచ్చదు. అందుకని నేను వేసుకోలేదు. మీరు వేసుకోవాలనుకుంటే ఈ టైంలోనే ఎలాచీ కూడా వేసుకోవాలి. 15 మినిట్స్ బాయిల్ అయ్యేసరికి ఇలా స్టిక్కీగా అవుతది. చూస్తున్నారు కదా! ఇలా స్టిక్కీగా అవుతది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న డోని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాల్స్‌లా అయినా సరే, ఓవెల్ షేప్‌లో అయినా సరే చేసుకోవచ్చు. ఒకవేళ బాల్స్‌కి ఏమైనా క్రాక్స్ వస్తున్నట్టు అయితే పిండిలో కొద్దిగా పాలు వేసి డోని ఇంకొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలి. నాకు బాల్స్ కంటే ఓవెల్ షేప్‌లో అంటే ఇష్టం. అందుకని ఎక్కువ ఓవెల్ షేప్‌లో చేసుకున్నాను. ఏవో కొన్నే బాల్స్ షేప్‌లో చేశాను. పంచదార పాకం పడుతున్నప్పుడే ప్యారలల్‌గా మనం వీటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను చూపించడానికి వీలవ్వట్లేదని చెప్పి పంచదార పాకం అయిన తర్వాత వీటిని చూపిస్తున్నానంతే. నెక్స్ట్ ఈ గులాబ్ జామ్ బాల్స్ ఫ్రై చేసుకోవటానికి మూకిడిలో డీప్ ఫ్రై కోసం నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో వేగిస్తే గులాబ్ జామ్స్ టేస్ట్ బావుంటాయి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోండి. నెయ్యి ఉంటే నెయ్యే ప్రిఫర్ చేయండి. టేస్ట్ అయితే బావుంటాయి. ఆయిల్ గాని, నెయ్యి గాని ఏది యూజ్ చేసినా మరి వేడెక్కువైపోకూడదు. మీడియంగా వేడెక్కిన వాటిల్లో ఒక్కోటిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాల్స్‌ని వేసేసుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకుంటూ డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఉంచితే బయట రంగొచ్చేస్తది. కానీ లోపల సరిగ్గా వేగవు. మీకు యూజ్ అవుతుందని ఈ టిప్ చెప్తున్నాను. నేను గులాబ్ జామ్ ఫస్ట్ టైమ్ చేస్తున్నప్పుడు నెయ్యి సరిగ్గా వాడ్చకుండా ఫ్రై అయిన బాల్స్ నుంచి నెయ్యి సరిగ్గా వాడ్చకుండా పాకంలో వేసేసేదాన్ని. అప్పుడు గులాబ్ జామ్స్ పాకం అంతా నెయ్యి నెయ్యిగా అయిపోయి బావుండేవి కాదు. సో, మీరు ఆ తప్పు చేయకండా ఫ్రై అయిన గులాబ్ జామ్స్ బాగా వాడ్చిన తరువాతే పాకంలో వేయండి. అలా అని పూర్తిగా చల్లారిన తర్వాత కాదు, వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అప్పుడే పాకం బాగా పీల్చుకుంటాయి. ఇదే విధంగా అన్ని గులాబ్ జామ్స్ కూడా బ్యాచెస్ వైస్‌గా చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసేస్తే ఆరిపోతాయి. సో, బ్యాచెస్ వైస్‌గా చేసుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. నేను పెద్ద మూకుడు కూడా పెట్టొచ్చు. కానీ నాకు నెయ్యి యూజ్ చేస్తున్నాను కదా! ఎక్కువ వేస్టేజ్ అయిపోతుందని చెప్పి చిన్న మూకిడిలో కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా గులాబ్ జామ్స్ అన్నీ కూడాను పాకంలో వేసేసాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని కదపకుండా ఉంచేసేయాలి. అప్పుడు గులాబ్ జామ్స్ అన్నీ పాకాన్ని బాగా పీల్చుకొని సాఫ్ట్‌గా అవుతాయి. అంతే అండి. టేస్టీగా గులాబ్ జామ్స్ కూడా రెడీ అయిపోయాయి కదా! తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇన్‌స్టంట్ మిక్సెస్ అన్నిటిని పక్కకు పాడేసి చక్కగా ఇంట్లోనే ఇలా గులాబ్ జామ్స్‌ని చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.